హలో గైస్, ఇంకొక 3 డేస్లోనే ఐపీఎల్ 2026 అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ వీడియోలో మనం లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ గెలుస్తుందా, అసలు ఆర్సీబీ 2026లో ట్రోఫీని గెలిచే ఛాన్స్ ఉందా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో కేవలం సిఎస్కే అలాగే ముంబై మాత్రమే 2 టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీని అయితే లిఫ్ట్ చేశారు. సో ఆర్సీబీ ఆ రికార్డు తిరగ రాస్తుందా, అసలు ఆర్సీబీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఆర్సీబీ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ వాళ్ళ ఓపెనర్స్ పిన్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ. వారిద్దరు అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ చేజింగ్లో ఉంటే విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆ చేజ్ చాలా వరకు ఈజీ అయిపోతుంది. ఇకపోతే ఆర్సీబీకి ఉన్న సెకండ్ అడ్వాంటేజెస్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్. ప్రతి ఒక్కరు కూడా స్పిన్ అగైనెస్ట్ నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేస్తారు. రజిత పటిదార్, కృణాల్ పాండ్యా, అంతేకాకుండా జితేష్ శర్మ, అదేవిధంగా రీసెంట్గా వాళ్ళ టీంలో యాడ్ అయిన వెంకటేష్ అయ్యర్, ప్రతి ఒక్కరు కూడా స్పిన్ అగైనెస్ట్ చాలా బాగా ప్లే చేస్తారు. ఆర్సీబీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ వాళ్ళ ఫినిషర్స్ టీమ్ డేవిడ్ అలాగే రొమియో షెఫర్డ్. ఇద్దరు కూడా భారీ సిక్సర్లు కొడతారు. టీంకి ఆల్మోస్ట్ విన్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వాళ్ళకి ఉన్న ఫోర్త్ అడ్వాంటేజెస్ వాళ్ళ స్పిన్ అటాకింగ్. కృణాల్ పాండ్యా అలాగే సుయజ్ శర్మ ఇద్దరు కూడా స్పిన్ అయితే నెక్స్ట్ లెవెల్లో వేస్తారు. ఒకవేళ పిచ్ కానీ స్వింగ్కి సపోర్ట్ చేస్తే వాళ్ళకి భువనేశ్వర్ కుమార్ లాంటి అద్భుతమైన స్వింగ్ బౌలర్లు కూడా ఉన్నాయి. ఆర్సీబీకి ఉన్న మెయిన్ డిసడ్వాంటేజెస్ హేజిల్వుడ్ లాంటి బౌలర్ని వాళ్ళైతే కొన్ని మ్యాచ్లు మిస్ అవ్వడం. సో హేజిల్వుడ్ అయితే కొన్ని మ్యాచ్లు ఆడడం లేదు. సో అతని ప్లేస్లో జాకబ్ బ్యాకర్ వచ్చినా సరే హేజిల్వుడ్ని రీప్లేస్ చేయడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. సో ఖచ్చితంగా హేజిల్వుడ్ని అయితే మిస్ అవుతారు. అంతేకాకుండా లాస్ట్ టైం ఆర్సీబీ ట్రోఫీ గెలవడానికి కూడా హేజిల్వుడ్ చాలా వరకు హెల్ప్ చేశారని చెప్పుకోవచ్చు.